అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ చేయబోతున్నాం అండి. ప్రాపర్టీ కొనేవాళ్ళు, అంటే ప్రాపర్టీ అంటే ఇల్లు కానీ, స్థలం కానీ, వాటెవర్, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కొనేవాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. అంటే ఫ్యూచర్లో మీరు మోసపోకుండా, అంటే చాలా వరకు ఈ మోసాలు జరుగుతున్నాయండి, చీటింగ్స్ జరుగుతున్నాయి ఈ ల్యాండ్స్ విషయాల్లో. అటువంటి మోసాలు జరగకుండా మీరు సేఫ్గా ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏవైనా మీకు డౌట్స్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నా నెంబర్ 9581011143 అండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. దానికి పర్ఫెక్ట్గా నేను అడ్వైజ్ ఇస్తాను, ఏం చేయాలి, ఎలా చేయాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తానండి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రోకర్స్. బేసిక్గా మన హైదరాబాదు ఏజెంట్ డ్రివెన్ మార్కెట్ అండి. డైరెక్ట్గా ఎప్పుడు బయ్యరు సెల్లారు కాంటాక్ట్ అవ్వరండి. చాలా రేర్గా, అంటే ఒక 10% అవ్వచ్చు. 90% ఏజెంట్స్ త్రూగా వెళ్తారండి, బ్రోకర్స్ త్రూగా వెళ్తారు. బ్రోకర్స్ బేసిక్గా ఆ ప్రాపర్టీ సేల్ చేయాలని చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారండి. అదొకటి మనం చూసుకోవాలి. డాక్యుమెంటేషన్లో తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు, అది మనం చూసుకోవాలండి. ఇది కాకుండా బ్రోకర్సు ప్రాపర్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఇది ఎక్కువగా మార్కెట్లో జరుగుతుంది, మీకు చెప్తాను. ఎప్పుడు డైరెక్ట్గా మీరు ఓనర్కి కాంటాక్ట్ అవ్వరండి. బ్రోకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు నోన్ సోర్సెస్, సొంత సోర్సెస్లో ఒకరిని చూపించి ఈయనే ప్రాపర్టీ తాలూకా పర్సన్ అని చెప్పి మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది రెండో పాయింట్ అండి, మీరు అంటే మైండ్లో పెట్టుకోవాల్సింది. మూడోది ఏంటంటే బ్రోకరు మీకు పర్సెంటేజ్ అడుగుతారు, అంటే కమిషన్ అడుగుతారు. 2%, 3% లేదా 1% కమిషన్ అడుగుతారండి. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రోకరు ఒక ప్రాపర్టీ డీల్ చేస్తున్నప్పుడు ఆయన ఒక కట్ ఆఫ్ మాట్లాడుకుంటారండి. ఎవరితోని? ఓనర్తో బేసిక్గా ఒక కట్ ఆఫ్ మాట్లాడుకొని ఆయన మార్జిన్ పెట్టుకుంటాడు. మళ్ళీ అగైన్ ఈ 1-2-3% మార్జిన్స్ అనేది మీరు చూసుకోవాలి, ఇవ్వాలా లేదా కమిషన్ అనేది. ఇది కాకుండా ఫోర్త్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ప్రాపర్టీ కొంటున్నప్పుడు డాక్యుమెంటేషన్ అనేది మనకి మెయిన్. కోర్స్ మీరు రాంగ్ పర్సన్తో మీట్ అయ్యారు, ఆయన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు, మనం చెప్పలేం. బట్ మనకి క్లియర్ పిక్చర్గా రావాలి అంటే మనం ఫస్ట్ డాక్యుమెంటేషన్ చూసుకోవాలండి. మనకి సర్వే ఉంటే చాలు, ఈరోజు తెలిసిపోతుంది డాక్యుమెంటేషన్ అంటే ఎవరి పేరు మీద ఉంది, అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లింక్స్తో పాటు మనకు వచ్చేస్తుందండి. ఈరోజు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఈసీ తీసుకుంటే మొత్తం దాంట్లో పిక్చర్ ఉంటుందండి, ఎవరి పేరు మీద ఉంది, ఎవరి దగ్గర కొన్నారు, వాట్ ఈజ్ వాట్ అనేది. ఇది మీరు ఈసీ అప్లై చేయడానికి మీకు 300 రూపీస్ ఖర్చు అవుతుందండి. 300 ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీకు దాని హిస్టరీ తెలిసిపోతుందండి ఆ ప్రాపర్టీది. ఇది మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం అండి. వీ షుడ్ బి కేర్ఫుల్ వెన్ వీఆర్ పర్చేసింగ్ ఎ ప్రాపర్టీ. మనకి ఈసీలో ఆల్రెడీ తెలుస్తుందండి. ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో లింక్స్ తెలుస్తాయి. అదేవిధంగా మనం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలండి. ప్రతిదీ మనకి ఫోటో కాపీ ఇస్తారండి ఏజెంట్. ఆ ఫోటో కాపీలో ఇది ఎవరి పేరు మీద ఉంది, అసలు ఆ ఈసీకి మ్యాచ్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఆ లింక్స్ కూడా ఆ ఈసీకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం డెఫినెట్గా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ మీరు ప్రాపర్టీ నచ్చుకున్నట్టయితే నెక్స్ట్ మీరు అగ్రిమెంట్కి వెళ్తారు. అగ్రిమెంట్కి వెళ్తున్నప్పుడు మనం మైండ్లో ఒకటి పెట్టుకోవాలండి. బేసిక్ అగ్రిమెంట్లో 1 month అనే రాస్తారు పీరియడ్, 3 నెలలకు తగ్గించి రాయొద్దండి. ఇట్ షుడ్ బి 3 months అండ్ అబవ్ ఉంటేనే మీకు సేఫ్ అండి. అది ఎందుకు అంటున్నానంటే రేపు పొద్దున ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మనీ వాళ్ళు మనకు రిటర్న్ చేయరు, చాలా ఇబ్బంది పెడతారు. మినిమం మనం 3 months అనేది మనం పీరియడ్ పెట్టుకోవాలండి రిజిస్ట్రేషన్కి. ఇది కాకుండా మనం అగ్రిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి 30%, 40% సగం అమౌంట్ కట్టమంటారు. దయచేసి ఆ పని చేయొద్దండి. 5% మాత్రమే పే చేయండి. కాంట్బర్ట్ సిచ్యువేషన్ లేదు, ప్రాపర్టీ చేయి జారిపోతుంది అనుకుంటే 10% వరకు మీరు అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోండి. దాన్ని మించి వెళ్ళొద్దండి, ఎందుకంటే అది ఎప్పటికీ మనకి రిస్కే. మన ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి. మనం ప్రాపర్టీ ఆల్రెడీ డిసైడ్ అయ్యాం, దాని తర్వాత కొంటున్నప్పుడు మనం ఒపీనియన్ తీసుకుంటామండి. దయచేసి ఫ్రెండ్స్, రిలేటివ్స్ది ఒపీనియన్ తీసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు కమిషన్కి కొన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తారు.
మేబీ మీకే ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఫ్రెండ్స్ వద్దండి, రిలేషన్ వద్దు, మీరు ఓన్గా వీలైతే ఒక లీగల్ పర్సన్ని మీరు ఆయనతో మీరు టైఅప్ అయ్యి ఆయన మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు. అసలు ఈ ప్రాపర్టీ ఏంటి, కొనొచ్చా లేదా అనేది క్లియర్గా ఇస్తారు. క్లియర్గా ఉంటే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చా అండి. బట్ సజెషన్స్ అయితే తీసుకోవద్దండి. ప్రాపర్టీ సజెషన్స్ తీసుకోవడానికి కాదండి, మనం సొంతంగా మనం ఇన్వాల్వ్ అయ్యి డాక్యుమెంటేషన్ వైజ్గా క్లియర్ ఉంటేనే కొనేదండి ప్రాపర్టీ. సజెషన్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందండి. సో నాకు అడిగితే సజెషన్స్ అయితే వద్దండి. నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్. మీరు మిమ్మల్ని నమ్మండి, లీగల్ వాళ్ళకి నమ్మండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మనం ఏ ప్రాసెస్ ఎట్లా ఉండాలి ప్రాపర్టీ కొందామంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో జరుగుతుందండి ఇది. బేసిక్గా మీకు తెలిసిన ఒక ఏజెంట్ త్రూగా మీరు ప్రాపర్టీ కొనడానికి వెళ్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఏజెంట్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా మీకు ఓనర్ దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఏజెంట్ ఉంటాడు. అంటే ఈయన మీకు తెలిసిన ఏజెంట్ ఏ అయితే ఇంకొక ఏజెంట్ బి దగ్గర తీసుకెళ్తాడండి. సో ఏజెంట్ బి ఏమంటాడంటే, ఈ ప్రాపర్టీ నేను అగ్రిమెంట్ చేయించుకున్నాను అని ఫేక్ డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాడు, అంటే మీకు నమ్మించడానికి. ఎందుకంటే ఓనర్ ఇక్కడ ఉండడు, ఓనర్ దగ్గర మీకు తీసుకెళ్ళరు. దానికి ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాపర్టీ ఈ ఏజెంట్ బి ఏం చేస్తాడంటే, ₹1,00,000కి ఓనర్తో మాట్లాడుకుంటాడు. ₹1,00,000 మాట్లాడి ఆయన ఏమంటాడంటే, ₹1,00,000 మించి ఎంత వచ్చినా కూడా నేను తీసుకుంటాను అని చెప్పి ఆయన అక్కడ ఒప్పందం ఉంటుంది వాళ్ళకి, ల్యాండ్ ఓనర్కి, ఏజెంట్కి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఏజెంట్ ఏం చేస్తాడంటే, ఏ ఏజెంట్ మీ బి ఏజెంట్ దగ్గర తీసుకెళ్తాడు. బి ఏజెంట్ ఏమంటాడు, మీకు 1,10,000కో, 1,20,000కో, 1,30,000కో ఫైనల్ చేస్తాడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే, యాక్చువల్ ప్రైజ్ని మీరు ఇచ్చి కొనటం లేదు, మీరు కొంటుంది ఏజెంట్ ప్రైజ్ ఇచ్చి కొంటున్నారు. సో ఇక్కడ మీరు మైండ్లో ఒకటే పెట్టుకోవాలండి, ఒక ప్రాపర్టీ మనం ఫైనలైజ్ చేస్తున్నప్పుడు మన ఎదురుగా ఏజెంట్ కాదండి, ప్రాపర్టీ ఓనర్ ఉండాలి. ఫస్ట్ థింగ్, ప్రాపర్టీ ఓనర్తో మనం క్లారిఫై చేసుకోవాలి అసలు ఈ ప్రాపర్టీ విషయాలు ఏంటి, డీటెయిల్స్ ఏమిటి, ప్లస్ ప్రైజ్ మీరు ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడండి. ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడితేనే మీకు ఎగ్జాక్ట్ ఫైనల్ ప్రైజ్ వస్తుందండి. ఎందుకంటే ఆయన మైండ్లో ఇంత అయితే అమ్ముతాను అనుకొని ఆయన అనుకుంటాడు కాబట్టి ఆ ప్రైస్ వరకు మీకు రానిస్తాడు, ఆ ప్రైస్కి క్లోజ్ అవుతుందండి. ఫస్ట్ థింగ్. రెండోది, మీరు ఓనర్ కూడా మీరు ఐడెంటిఫై చేయండి. వీలైతే ఆధార్ అడగండి, సార్ ఇది మీరా కాదా, మీ ఆధార్ చూడొచ్చా అని. అసలు మీరు భయపడొద్దండి, సిగ్గుపడవలసిన అవసరమే లేదు. మనం కొంటుంది ప్రాపర్టీ, వాళ్ళు అమ్ముతుంది ప్రాపర్టీ అండి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఐడి ప్రూఫ్ చూడాలి, అసలు ఈ ఐడి ప్రూఫ్ ఈయన మ్యాచ్ అవుతుందా లేదా, అసలు ఆ సేల్ డీడ్కి కూడా ఈ ఐడి ప్రూఫ్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. ఫస్ట్ థింగ్. మనం అగ్రిమెంట్ హోల్డర్ అంటే అది జస్ట్ నార్మల్ అగ్రిమెంట్ అండి. నేను కూడా అగ్రిమెంట్ని ప్రిపేర్ చేసి ఓనర్ సంతకం నేను పెట్టొచ్చండి, బట్ అది లీగలీ అది పనిచేయదండి. ఆ అగ్రిమెంట్ ఎప్పుడైనా రిజిస్టర్ అయి ఉంటేనే అది ఇట్స్ ఎ వ్యాలిడ్ అగ్రిమెంట్ అండి. సో ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇంకో విషయం మనం మైండ్లో పెట్టుకోవాలండి. సో ఏజెంట్స్ ఏమంటారంటే, ల్యాండ్ ఓనర్ ఇక్కడ లేరు, అందుకే నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, ల్యాండర్ ఏదో అబ్రాడ్లో ఉన్నాడంటారు, లేదా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారంటారు. సో అప్పుడు కూడా పర్లేదు, ఆయన అబ్రాడ్లో ఉండొచ్చు, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు. వీలైతే మీరు వీడియో కాల్లో ఆయనతో మాట్లాడండి, తప్పేం లేదు. మనం కొంటుంది ప్రాపర్టీ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి. వీలైతే ఆ ఏజెంట్ బీకి చెప్పండి, మీరు ఏమంటారంటే, నేను ఆ యజమానితో మాట్లాడదాం అనుకుంటున్నాను, ఓవర్ కాల్ వద్దండి, నార్మల్ కాల్ వద్దు, వీలైతే వీడియో కాల్లో మాట్లాడండి. సో దట్ మీకు ఆయన ఫేస్ ఐడెంటిఫికేషన్ అవుతుంది కాబట్టి ఆ డాక్యుమెంటు ఆయన మ్యాచ్ అవుతుంది లేదో మనకి ఈజీగా తెలుస్తుంది. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. సో ఇంకొక విషయం మనం మైండ్లో పెట్టుకోవాలండి, మనం కొంటున్న ప్రాపర్టీ అంటే డాక్యుమెంట్ వైజ్గా ప్రాపర్టీ సైజు మనం వెరిఫై చేసుకోవాలండి. మేబీ మన డాక్యుమెంట్ ఒకటి ఉండొచ్చు, ప్రాపర్టీ ఇంకా వేరే ఎక్కడో ఉండొచ్చు. సో అది కూడా మనం వెరిఫై చేసుకోవాలండి. మన ప్రాపర్టీకి 100% సర్వే అనేది మీరు చేసుకోవాల్సి వస్తుందండి. సర్వేలో మనకి ఈజీగా రిపోర్ట్ వచ్చేస్తుంది, ఈ ప్రాపర్టీ ఇదా కాదా మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆ విషయం మీరు చూసుకోవాలండి. ప్రాపర్టీ సైజ్ ఎంత ఉంది, ప్రాపర్టీ ఒక లేఅవుట్ అయితే పర్వాలేదు, లేఅవుట్లో ఈజీగా ఏ లేఅవుట్ సైజెస్ నెంబర్స్తో పాటు ఉంటుంది. కానీ లేఅవుట్ కాకుండా సపరేట్ వేరే ల్యాండ్ కొంటున్నారంటే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా పడాలండి. ఎందుకంటే డాక్యుమెంటు ప్లస్ ల్యాండు ఈక్వల్ అవ్వకపోవచ్చు, మేబీ వేరీ అవ్వచ్చు. సో ఆ విషయం మనం జాగ్రత్త పడాలి. 100% మనం సర్వే చేసుకొనే
ల్యాండ్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలండి. సో ఇదే విధంగా మనం ఓనర్తో కన్ఫర్మ్ చేసుకోవాలండి. సో బిఫోర్ డిస్కషన్ ఇది కాకుండా ఇంకా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. అదేంటంటే మనం సేల్ డీడ్ ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. సేల్ డీడ్కి లింక్స్ ఉంటాయండి, ఆ లింక్స్ని కూడా మనం డెఫినెట్గా వెరిఫై చేసుకోవాలి. బేసిక్గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యేవి కాదండి. ఒక 15-18 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయ్యేవి కాదు, అంతా మాన్యువల్గా రిజిస్ట్రేషన్స్ చేశారండి. సో అక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఒకే ల్యాండ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి ఒకప్పుడు. సో ఇక్కడ కూడా మనం లీగల్ వెరిఫికేషన్ చేయవలసి ఉంటుందండి, సర్వేస్ చేయవలసి ఉంటుంది. ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి, కొన్ని చూడండి కొన్ని ల్యాండ్స్ మీద కోర్ట్ కేసెస్ ఉంటుంది. సో ఫ్రంట్ పేజ్లో కానీ అట్లీస్ట్ కోర్టు సీల్ ఉండి స్టాంప్ సిగ్నేచర్ చేసి ఉందంటే సమ్ కోర్ట్ కేసు ఉన్నట్టు లెక్కండి. అది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్గా మనం అన్నీ ఓకే అనుకుంటే అసలు మీరు ఆలోచించొద్దండి. వీలైతే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అంటే ప్రాపర్టీ వాల్యూ డెఫినెట్గా ఎక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఉందంటే ప్రాపర్టీ వాల్యూ సంథింగ్ నియర్ టు ఒక 20-25 lakhs ఉంటుందండి. సో నా సజెషన్ ఏంటంటే ప్రాపర్టీ మనం కొంటున్నప్పుడు లోన్ తీసుకోండి. హ్యాపీగా ఒక 10-15 లక్షల లోన్ తీసుకోండి. మన దగ్గర క్యాష్ ఫండ్స్ ఉన్నాయి కూడా లోన్కి వెళ్ళండి. సో బ్యాంకర్ స్క్రూటినీ చాలా డీప్గా చేస్తారండి. బ్యాంకర్స్ ఏంటంటే ఓనర్స్ని చెక్ చేస్తారు, ప్రాపర్టీని చెక్ చేస్తారు, సర్వే చేస్తారు, లీగల్ తీసుకుంటారు, వాల్యుయేషన్ కడతారు. ఇవన్నీ పక్కాగా చేసి అప్పుడు లోన్ శాంక్షన్ అవుతుందండి. సో నా సజెషన్ ఏంటంటే లోను మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోండి. ఇంకొక సజెషన్ ఏంటంటే ల్యాండ్ ఓనరు ఏజెంటో చెప్పే బ్యాంక్ అయితే దయచేసి వెళ్ళొద్దు. మేబీ మ్యానిపులేషన్స్ జరగవచ్చు ఇంటర్నల్గా. సో నా సజెషన్ ఏంటంటే మీకు తెలిసిన బ్యాంక్కి వెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళైతే ఇంకా హ్యాపీ, వాళ్ళ స్క్రూటినీ బాగుంటుంది. బ్యాంకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. సో దయచేసి లోన్కి వెళ్ళండి, ఇది నా సజెషన్ అని చెప్పొచ్చు. సో ఇదే విధంగా మనం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మధ్యాహ్నం మన రిజిస్ట్రేషన్ ఉంది అని అనుకుంటే రేపు మార్నింగ్ ఈసీ తీసుకోండి. ఆ ఈసీలు ఎందుకంటే మేబీ వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసి మళ్ళీ మీకు చీట్ చేయొచ్చండి. ఎందుకంటే ఫైనల్ అమౌంట్ ఎప్పుడు మనం రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఇస్తాం కాబట్టి ఆ అమౌంట్ ఇచ్చే ముందు కూడా మీరు ఇంకొకసారి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ మీరు ఆ ప్రాపర్టీకి తీసి డెఫినెట్గా మీరు వెరిఫై చేసుకోండి. ఇంకా అదే ఓనర్ పేరు మీద ఉందంటే యు ఆర్ సేఫ్. అదేవిధంగా రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు మీ ఇద్దరు అంటే బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉండాలండి. వాళ్ళు ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ కూడా డెఫినెట్గా మనం ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా బయ్యర్ తరపు నుంచి ఒక విట్నెస్ ఉంటారు, అదేవిధంగా సెల్లర్ తరపు నుంచి ఒక విట్నెస్ ఉంటారండి. సో ఇవన్నీ లేనిది మనకి రిజిస్ట్రేషన్స్ జరగవు. సో మీరు బ్యాంకులో కూడా మీరు ఎందుకంటే మీరు లోన్ తీసుకుంటున్నారు కాబట్టి బ్యాంకులో ఎంత వాల్యూ చూపించారో ఆ వాల్యూ మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. దాని మీద మీకు 7.5-7.6% రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుందండి. సో మీరు దయచేసి అయ్యో ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ చూపిస్తున్నాం కదా, రిజిస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది కదా బ్యాంకులో ఎందుకు అనుకుంటే అది మీకు రిస్కేనండి. ఎందుకంటే బ్యాంక్ ఇచ్చిన అప్డేట్స్ అంటే ఈ ప్రాపర్టీ పర్వాలేదు లీగల్గా క్లియర్ ఉంది అంటే దట్ మీన్స్ హ్యాపీగా మనం ఎందుకంటే బ్యాంక్ చాలా స్క్రూటినీ చేసి తీసుకుంటారండి, లోన్ ఇస్తారు. సో నా సజెషన్ తీసుకోండి, లోన్ తీసుకోండి, బ్యాంకర్ని నమ్మండి, డెఫినెట్గా వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారు. లోన్ తీసుకోండి, కావాలంటే 1-2 years తర్వాత లోన్ క్లియర్ చేసుకోండి, అసలు మనకు ప్రాబ్లం కూడా ఉండదు. సో దీస్ ఆర్ ది ప్రాసెస్ అండి. ఒక ప్రాపర్టీ కొనాలంటే మనం చూడవలసిన పాయింట్స్, మనం తీసుకోవాల్సిన పాయింట్స్, మన 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 సెక్యూరిటీ కోసం మన ప్రాపర్టీ జెన్యూన్గా ఉండాలంటే ఇవన్నీ బ్రోకర్ చూడాలి, సంబంధించిన బ్రోకర్ సర్కిల్ని చూడాలి, అసలు మనం ఎవరితో రేట్ నెగోషియేట్ చేస్తున్నామో చూడాలి. ఒకవేళ బ్రోకర్తో మనం నెగోషియేట్ చేస్తున్నామంటే మనకు కరెక్ట్ ప్రైస్ రాదండి. ఆల్వేస్ టాక్ టు ఏ ల్యాండ్ ఓనర్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడంటే ఆయనతో వీడియో కాల్లో మాట్లాడండి, దట్ ఈజ్ సేఫ్ సైడ్.
సో ఇది కాకుండా మీరు డాక్యుమెంటు ల్యాండ్ ఎప్పుడు వేరీ అవ్వకపోవచ్చు. సో మీరు సర్వే చేయించుకోండి, ల్యాండ్ సర్వే చేయించుకోండి, ఈసీ తీసుకోండి. మీరు డాక్యుమెంట్లో కోర్ట్ స్టాంప్ ఉంటే అగైన్ లీగల్గా ఏదో ఇష్యూ ఉంటుంది డెఫినెట్గా. సో అది క్లియరిఫై చేసుకోండి. అప్పుడప్పుడు ల్యాండ్ ఓనర్ మేబీ డెత్ అవ్వచ్చు. సో ల్యాండ్ ఓనర్ డెత్ అయిన తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరో చూసుకోవండి. అది కూడా మీరు ఒకసారి లీగల్ వాళ్ళతో మాట్లాడితే క్లియర్ పిక్చర్ ఇస్తారు. ఎవరెవరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ప్రాపర్టీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సేల్ చేసే అధికారం వస్తుంది. సో ఆ లీగల్ హెయిర్స్ ఎవరున్నారో చూసుకోవండి ఫస్ట్ థింగ్. సో ఇవన్నీ దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట. మనం జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ కొంటున్నప్పుడు. సో మీరు ప్రాపర్టీ కొంటున్నారు, మీరు ఒక డైనమాలో ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారంటే డెఫినెట్గా మీరు నన్ను కాల్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ 9581011143. నమస్తే అండి.